నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ సొంత కూతురు పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీలో తప్ప అన్ని పార్టీల్లోనూ కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల కూడా బీజేపీకి అంత సీన్ లేకపోయేసరికి ఇప్పుడు జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఖరారైనట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? అంటే జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కాదు, జనసేన పార్టీలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆహ్వానం అంతే వెళ్ళి కలుసుకుంటాను అనే మాట వినిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడు లేరు, కార్యకర్తలు అయితే ఉన్నారు కానీ ఆ పార్టీని నడిపించే వ్యక్తులు లేరు అంటున్నారు. ముఖ్యంగా ప్రతి పార్టీలోని ఇప్పుడు మనం చూసినట్లయితే ఫైర్ బ్రాండ్ అనో, ఆ బాంబు అనో, ఈ బాంబు అనో మహిళలు ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీకి ఆ వాయిస్ వినిపించే మహిళ లేరు. అదే పురంధేశ్వరి గారు ఉన్నారనుకోండి, ఇటు తండ్రి స్థాపించిన పార్టీ కాబట్టి చాలా గట్టిగా మాట్లాడచ్చు. పురంధేశ్వర్ గారు చాలా గట్టిగా మాట్లాడతారు. ఎందుకు ఆ పార్టీని తప్పించి మిగతా అన్ని పార్టీల్లోకి తిరుగుతున్నారు అనేది కొంతమంది వాదన. చంద్రబాబు నాయుడు బ్రతుకున్నంతకాలం చంద్రబాబు నాయుడే తెలుగుదేశం తాలూకు ఆత్మ, చంద్రబాబు నాయుడే తెలుగుదేశం తాలూకు వాయిస్, చంద్రబాబు నాయుడే తెలుగుదేశం తాలూకు క్రెడిట్. అర్థమైందా? ఎందుకలా అంటే చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం లేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కాసేపు పక్కన కూర్చొని మరి చక్కగా షర్మిల వచ్చి పార్టీని నడిపించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల బాగా నడిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల బాగా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిల లాజిక్ మాట్లాడుతుంది, సైంటిఫిక్గా. మాటకే వద్దాము. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించుకున్న పార్టీ కాబట్టి, ఆయన స్వతహాగా పెట్టుకున్న పార్టీ కాబట్టి వేరెవరిని రానివ్వలేదు అంటే అనుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అది కాదు, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది. సో అందులో కూతుర్లకి ఇవ్వాల్సిన బాధ్యత అంటే లేదు అని అంటారా? వాళ్ళకి అంత గౌరవం ఇవ్వకయే వాళ్ళు బయట తిరుగుతున్నారంటారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ లక్ష్మీ పార్వతి రాకతోనే పోయింది. అప్పుడు మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడం కోసం కదా చంద్రబాబు నాయుడు నిలబెట్టారు అందరూను. అప్పుడు ఆ పార్టీ అంటే ఎవరు మీ ఉద్దేశంలో? అంటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తప్ప నందమూరి కుటుంబం అయితే మాత్రం ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఎవరు లేరు. ఎందుకు లేరు? బడే సరివే చెప్పండి. నందమూరి ఎవరు బాలకృష్ణ ఉన్నారు, నందమూరి హరికృష్ణ ఉన్నారు, తర్వాత దుక్కుపాటి వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఎవరు లేరు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు దూరంగా? అదే పురంధేశ్వరి అంటే పురంధేశ్వరికి అక్కడ పురంధేశ్వరి మన ఎవరు చంద్రబాబు నాయుడికి పురంధేశ్వరికి అంటే రాజకీయాల్లో కొంచెం చొక్కెదురైందన్నమాట. వాళ్ళిద్దరి తాలూకు మైండ్ సెట్ ఒకటి కాదు. ఒకటి తర్వాత పురంధేశ్వరికి కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఒక రాజకీయం ప్లే చేసింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి సరైన కూతురు మాట, మంచి మాట, అంటే ఎన్టీఆర్ వాయిస్ వినిపించగల కూతురు, అంటే ఈవిడ తాలూకు సేవలు తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటుండగాను, సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉంటుండగాను అప్పుడు పురంధరేశ్వరి రాహుల్ గాంధీకి అత్యంత ఆత్మీయురాలుగా ఉండేది. అంటే అక్కడ రాహుల్ గాంధీ అంటే ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చి చాలా అంటే క్లిష్టమైనటువంటి పదవి బాధ్యతని ఒప్పజెప్పారన్నమాట. తర్వాత ఏం చేశారంటే బీజేపీ పార్టీ వాళ్ళు అవన్నీ బ్లాక్ చేశారు. బీజేపీ పార్టీలోకి అయితే తీసుకున్నారు కానీ ఆవిడకి ఏ పని అప్ చెప్పారు? ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసే పని అప్ చెప్పారా? లేదా అంతకుముందు మన ఎవరు వెంకయ్య నాయుడు ఉన్నాడు కదా బీజేపీ పార్టీలో కార్యదర్శిగా, అట్లాంటి పదవి ఏమైనా అప్ చెప్పారా? ఏ పదవి లేదన్నమాట. బీజేపీని అనుకోవడం తప్ప ఆవిడకి ఏముంది? ఏమీ లేదు కదా.
అందువలన అలాగే వైఎస్ఆర్సీపీ విధవజడి వైఎస్ఆర్సీపీలో తన కొడుకుని పెట్టింది. అంటే గెలిపించలేదు, అంటే గెలవని సీట్ ఇచ్చారన్నమాట. ఇలా రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ ఇటు దుక్కుపాటి వెంకటేశ్వరరావు ఆయన దెబ్బ తినేసాడు, ఈయన పురంధేశ్వరి దెబ్బతిన్నది, ఆయన కొడుకు కూడా దెబ్బతిన్నాడు అనమాట. ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఇక్కడ ఎలాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కలుస్తారు. జనసేన పార్టీలో ఈవిడ కలిసినట్టయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాకేమి ఇస్తావు, మా షేర్ ఏముంటే మాకేమి రెవెన్యూ ఇస్తావా, లేకపోతే హోమ్ ఇస్తావా, లేకపోతే హెల్త్ ఇస్తావా, లేకపోతే మున్సిపాలిటీ ఇస్తావా, ఈ శాఖలు ముందుగా ఒక ఎంఓఈకి వస్తారు అండర్స్టాండింగ్కి. ఫస్ట్ ఎవరు ఉంటారు సీఎంగా, సెకండ్ ఎవరు ఉంటారు, ఆ 2.5 సంవత్సరాలు ఎవరు ఉంటారు చెప్పండి సీఎంగా? లోకేషే ఉంటాడు, ఈ జూనియర్ ఎన్టీఆర్ రాడు, అదిగో వస్తానంటాడు తప్ప రాడు. ముందు లోకేష్ ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ తర్వాత ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ ఊరుకోరు కనుక ముందు పవన్ కళ్యాణే ఉంటాడని నేను అనుకుంటున్నాను మన ముఖ్యమంత్రిగా. ఇవన్నీ సమకూరుతాయన్నటువంటి ఆలోచనతో నేను సిద్ధం. ఈరోజు నాయకుల్లో పవన్ కళ్యాణ్కి చాలా మంచి పేరు ఉంది. ఎట్లాంటి పేరు ఉందంటే తను సంపాదించిన డబ్బుని దానం చేస్తున్నాడు, కష్టాలు తీరుస్తున్నాడు. ఈయనేమో ఎక్కువ మిగతా వాళ్ళగా ప్రభుత్వ సొమ్ముకి ఆశించే మనిషి కాదని జనంలో ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఈరోజు ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నారు. ధోని ఏం చేశారు, మొన్న 8 కార్లు కొన్నాడు, నీకు ఎప్పుడు ఏం కావాలో చెప్పు అని ధోని అన్నాడు. అలాగే ఇప్పుడు ఈయనెవరు సోను సూద్, మీ పార్టీకి ఉంటాను, నేను పార్టీకి ఎంత కావాలో అంత ఇస్తాను అని చెప్తాను అనమాట. ఎన్ఆర్ఎస్ కానీ బయట నుంచి కానీ ఎక్కడి నుంచి చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద కొండంత సింపతి ఉందన్నమాట. ఇది ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి మార్పు జరగబోతుంది కనుక ఈ అవకాశాన్ని పురంధరేశ్వరి ఉపయోగించుకుంటుంది. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఆహ్వానించడా అనేది మనం చూడాలి. అంత తేలిగ్గా డెసిషన్ తీసుకోడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న ఆ 4 5 మరి పదవులు ఇవ్వాలి కదా. 9 సంవత్సరాలు బట్టి పార్టీని కనిపెట్టుకొని ఉన్నారంటే వాళ్ళు పదవులు లేకుండా ఎందుకు పార్టీని కనిపెట్టుకొని ఉంటారు? అది ఇవన్నీ ఆలోచించుకొని ఆవిడకి ఆహ్వానం వస్తుంది. అయితే పురంధేశ్వరి గారు జనసేనలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అంటారు. పురంధేశ్వరి గారు కాదండి, తెలుగుదేశం నుంచి కూడా చాలామంది జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే బాలినేని శ్రీనివాసరావు జనసేనలోకి ఎందుకు వెళ్తాడు? చాలామంది జనసేనలో కలుస్తారన్నమాట. ఎందుకంటే ప్రబంధనం ఎవరికి వస్తుందంటే జనసేనకే వస్తుందని నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ చంద్రబాబు నాయుడిని డామినేట్ చేసేటువంటి ఒక సేన మూమెంట్ ఎవరికి ఉంటుందంటే జనసేన పార్టీకే ఉంటుంది. చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. చెప్తానమ్మా, జనసేన పార్టీలో వీర మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే సినిమా హిట్ అవ్వాలంటే మహిళలు సినిమా చూడాలి. ఒక నాయకుడు సక్సెస్ అవ్వంటే మహిళలు అంటే నడుము బిగించి వాళ్ళు ఓటు వేయాలి. ఈరోజు మహిళలు అందరూ ఒకటయ్యారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం. తప్పకుండా గెలుస్తారనేటువంటి నమ్మకం ప్రజలకు కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.